ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం ప్రమాణ స్వీకారం ముందే జగన్ కీలక నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 4వసారి ఆయన సీఎంగా బాధ్యతను స్వీకరించుతున్నారు. అయితే ఇందుకు 2 రోజులు ముందుగానే యాక్టివ్ అవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. 155 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. సంక్షేమ పథకాలు విరివిగా అమలు చేసిన కూటమి ముందు జగన్ నిలబడలేకపోయారు. అదే సమయంలో పడిపోయిన పార్టీకి తిరిగి పునర్జీవనం తేవాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందే 5 ఏళ్లు సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.